అన్ఎక్స్పెక్టెడ్ కార్యం ఊహించలేవు. నేను నేనంతగా బ్లెస్ చేయబోతున్నాను. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని నేను ఏ విధంగా జనరేషన్స్ నేను బ్లెస్ చేస్తానన్నాను, అలా విధంగా ఆ కుమారుడు అయిన నీవు నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. మై గ్రేస్ ఇస్ సఫిషియెంట్. నా గ్రేస్లో ఉన్నావు నా బిడ్డ అంటున్నాడు. గ్రేస్లోనే ఇప్పటి వరకు నువ్వు అన్ని పొందుకొని ఉన్నావు, ఇంకా గ్రేస్లోనే నువ్వు పొందుకోబోతావు. ఆ రీలవరకు రమశకలవరి ఎంతో గొప్ప బ్లెస్సింగ్స్ నేను చూస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్ హోలీ స్పిరిట్. ఆ బ్లెస్సింగ్స్ ఎవ్వరు ఆపలేదు నా బిడ్డ. కొన్ని విషయాల్లో నువ్వు భయపడుతున్నావు. దిక్షుడు నా ఆశీర్వాదాలు ఎత్తుకుంటున్నాను ఏంటి అని భయపడుతున్నాను. నో వన్ ఎనీబడీ క్యాన్ టచ్ దట్. నేను కంచె వేస్తున్నాను, నా రక్త ప్రోక్షణ కింద నేను నిన్ను కంచె వేస్తున్నాను. ఐ ఆమ్ గోయింగ్ టు బ్లెస్ యూ. డబల్ అనాయింటింగ్ చేత నేను నింపుతాను అంటున్నాను. లైక్ ఎస్తే నువ్వు నీ నా యొక్క రాజ్యాన్ని కట్టబోతావు నా బిడ్డ అంటున్నాను. నీ నోటి నుంచి వచ్చే ప్రతి శాసనాలు నెరవేరబడబోతాయి నా బిడ్డ. చింతించకుండా బహుగా నేను ఆశీర్వదించబోతున్నాను. 2027 తండ్రి నాయన, ఇది 5/27 వరకు ఒక ఉన్నతమైన స్థితిలో నువ్వు ఊహించలేవు అంత ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ నేను చూస్తున్నాను. నువ్వు గుర్తు చేసుకుంటావు నా బిడ్డ. ఒకప్పుడు నేను ఏ స్థాయిలో లేదు, ఇప్పుడు నేను ఎక్కడున్నాను. ఎస్, నీ భర్త ఉద్యోగాన్ని కూడా నేను బ్లెస్ చేయబోతున్నాను, సాలరీని నేను బ్లెస్ చేయబోతున్నాను. ఫేతులో నేను నడుస్తున్నావు నా బిడ్డ. ఫేతు ద్వారాగా నేను బ్లెస్ అయ్యావు. థ్యాంక్ యూ అయినా పెద్ద కుమార్తెని పట్టిస్తూ ముందుకు రావాల. చాలా ఆలోచనలు, చాలా తలపులు. అయ్యా, పరలోక దర్శనాలు చూస్తుంది నీ కూతురని చెప్తున్నావు. హెవెన్లీ విషయాలు చూస్తుంది అంటున్నావు. సమ్ టైమ్స్ హెవెన్లీకి వెళ్ళి వస్తుంది నీ బిడ్డ, దేవదూతల్ని చూస్తుంది నా బిడ్డ అంటున్నావు. తను పడుకున్నప్పుడు కూడా నేను బలంగా నా ఆత్మ దిగి వచ్చి బిడ్డకి నేను బోధిస్తున్నాను అంటున్నావు. తన హృదయం అంతా నేను నిండుకొని ఉన్నాను నా బిడ్డ. భయపడకు, దిగులు చెందకు. ఈ కుమార్తెను నా స్వాధీనంలోకి తీసుకున్నాను. షీ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అంటున్నావు. థ్యాంక్ యూ మాస్టర్ డాడీ. బిడ్డని యవ్వన కాలంలో చూపిస్తున్నావు, గొప్పగా బ్లెస్ అయినా చూపిస్తున్నావు. ఆయన 10th క్లాస్ వచ్చేసరికి ఒక గొప్ప స్థాయిలో ఉంటుంది. నాలెడ్జ్ ఇష్టం చేత నీ బిడ్డని నింపి ఉన్నతమైన స్థితిలో నేను నిలబెట్టాను. కంట్రీస్కి వెళ్తానంటున్నావు. 10thలోనే 9th హాలిడేస్ అయినా వెంటనే కంట్రీస్లో వెళ్తుంది త్రూ మినిస్ట్రీ అంటున్నావు. నన్ను గనపరిచే బిడ్డని నేను ఆశీర్వదిస్తాను. షీస్ చూజన్ అంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్ గారు. చిన్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అమ్మ మీరు ఆడుకోవద్దు. తర్వాత తల్లి, ఈ బిడ్డ నేను బ్లెస్ చేస్తున్నాను. ఈ బిడ్డ నేను ఆశీర్వదిస్తున్నాను. తల్లి, ఈ బిడ్డ ఈ యొక్క ఫ్యామిలీకి బ్లెస్ చేస్తున్నాను. అదే కాదు తల్లి, వాళ్ళ మేనత్త కూడా, కళ్యాణ్ బ్రదర్ వాళ్ళ సిస్టర్కి కూడా ఈ కుటుంబం, ఈ బిడ్డ బ్లెస్ అంటున్నాం. ఈ బిడ్డ ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో అడుగు పెడుతుందో ఫ్యూచర్లో వాళ్ళు గొప్పగా దీవించబడతారంటున్నావు. ఎందుకు నాకు ఆ విధంగా చూపిస్తున్నావు నాకైతే తెలియదు, కానీ నువ్వు చూపించింది మాత్రమే నేను పలుకుతున్నాను.
4 సంవత్సరాలు కాపాడు తండ్రి. 5వ సంవత్సరంలో బ్లెస్డ్ అయింది ప్రభా తండ్రి. ఇక మీదట తనని ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళొద్దంటుంది దేవుడు. ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళొద్దంటుంది. ఇక మీదట ఎవరింటికి తన అడుగు పెట్టినా వాళ్ళు బ్లెస్డ్ అవుతారు. సొంత ఇల్లు లేకపోతే సొంత ఇల్లు ఇస్తాడంట మరి వాళ్ళకి ఏది అవసరమో అదొక కొత్త ఐటమ్ అన్నా కొనుక్కుంటారు. మరి ఈ బిడ్డ ఎవరింట్లో అయితే అడుగు పెట్టబోతుందో ఫ్యూచర్లో ఇప్పటి నుంచి స్టార్ట్ అంటున్నాడు. హోలీ స్పిరిట్ గాడ్ చెప్పింది నేను చెప్తున్నాను, నా ఓన్గా నేనేం చెప్పట్లేదు. దేవుడు ఆత్మ సంచరిస్తుంది మన మధ్యలో. థ్యాంక్ యూ జీసస్. వెన్ షీ ఎంటర్డ్ ద డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ హౌసెస్, అక్కడ డెవిల్ స్పిరిట్స్, ఈవిల్ స్పిరిట్స్ పారిపోతాయి. ఆ కుటుంబానికి విడుదల కాబోతుంది అంటున్నారు. వాళ్ళు గ్రహించిన వాళ్ళు బిడ్డని మళ్ళీ మళ్ళీ ఒకసారి రారా ఫ్యామిలీతో అని పిలిపించుకోబోతున్నారు. థ్యాంక్ యూ జీసస్. బిడ్డ చుట్టూ బిడ్డకి ఏ ఆపద రాకుండా సహాయం చేయండి. ఎప్పుడు కూడా ఈ బిడ్డ విషయంలో యేసు రక్తం, శిలువ రక్తం ఎక్కువ ప్రొటెక్ట్ చేయమని బికాస్ హీలింగ్స్ అండ్ డెలివరెన్స్ తనలో దేవుడు ఈ రోజు నుంచి బిడ్డను స్థాపిస్తున్నాడు. అలా వర్షకాలమరమ యుగ సమాప్తి వరకు సదాకాలం ఈ కుటుంబాల్లో మీరుండి మీ కార్యాలు జరిగించండి. చక్కని గృహాన్ని, ఇంకో నూతనమైన గృహాన్ని అయినా నేనైతే ఇంకొక ఇండిపెండెంట్ ఇల్లు ఫ్లాట్ 2 చూస్తున్నాను. తేజస్విని ఉన్న పొజిషన్లో నా వల్ల ఏది కాదనుకుంటుంది. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నీ చిత్తంలో, నీ ప్రణాళికలో ఈ నాయన 2 భార్యాభర్తల్ని తండ్రి నేను ఆశీర్వదిస్తున్నాను. చేతులకి ఐ బ్లెస్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు నామంలో కళ్యాణ్కి ఒక సిస్టర్గా నేను బ్లెస్ చేస్తున్నాను ప్రభా. తేజస్వినికి ఒక సిస్టర్గా నేను బ్లెస్ చేస్తున్నాను ప్రభా. పిల్లలకి తండ్రి ఆత్మీయ తల్లిగా, ఆత్మీయ సిస్టర్గా నేను బ్లెస్ చేస్తున్నాను ప్రభా. కుటుంబాన్ని నేను బ్లెస్ చేస్తున్నాను. వీళ్ళ అత్తయ్యని కూడా నేను బ్లెస్ చేస్తున్నాను ప్రభా. మంచి ఆరోగ్యం చేత నీ బిడ్డ ఆశీర్వదించబడను గాక, దీవించబడను గాక. నాయన ఈ కుటుంబస్తులందరినీ మీరు బ్లెస్ చేసి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.